అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. నీ ఒక్కగాని కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబోవు పర్వతము మీద ఒక దాని మీద బలిగా అతన్ని అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపిన వాడై తెల్లవారగానే తన పనివారిలో ఇద్దరిని తన కుమారుణ్ణి వెంట పెట్టుకొని కట్టెలు తీసుకొని తను ప్రయాణమయ్యి 3 దినములు ప్రయాణము తర్వాత ప్రభు చెప్పిన చోటను చూచి ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. ప్రభు అయితే తన కుమారుణ్ణి బలిగా అర్పించమని అడిగాడు. ఇక్కడైతే అబ్రహాము ఏం చెప్తున్నాడు? తన కుమారుడు నేను తిరిగి వస్తాము, యెహోవాకు మొక్కి వస్తామని ఇక్కడ తను దృఢంగా చెప్తూ వస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తను బలిపీఠం కట్టి అక్కడ కట్టెల మీద పేర్చి కట్టెలు మీద ఇస్సాకును ఉంచుతూ వచ్చాడు. చూడండి, మనము అబ్రహాం యొక్క విశ్వాసాన్ని విధేయతను మనము ఇక్కడ చూడగలము. దేవుని పట్ల దాని యొక్క నమ్మకాన్ని మనము చూడగలమన్నమాట. అప్పుడు తను ఇస్సాకును వధించుటకు చేయి ఎత్తినప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహమా అబ్రహమా అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అంటే చివరి వరకు ప్రభు చేయగల సమర్థుడని మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనపడెను. ప్రభు ముందుగానే బలికి సిద్ధపరుస్తాడన్న విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చాడు. ఆయనే అన్నీ చూచుకునే దేవుడిగా ఉన్నాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా జైరా అని పేరు పెట్టడం మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి ఈటకు వెనుదీయలేదు కనుక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్రమందల ఇసుక వలెను నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతానపు వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ రీతిగా ప్రభు ఆశీర్వాదాన్ని మాట వినిన అందున అబ్రహాము పొందుకుంటూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో కూడా మాట వినుట వలన దేవుడు ఆనందించువాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన వాటిని బట్టి మనం అతిశయించక ఇచ్చిన ప్రభును బట్టి మనం అతిశయించినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. శత్రువుల యొక్క గవనిని స్వాధీనపరచుకోవడం మాత్రమే కాదు, అనేక జనములకు మన సంతానం ఆశీర్వాదకరంగా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు.